లేకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి, మరి తనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశి వారికి పెద్ద అవకాశం అయితే రాబోతున్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ ప్రవర్తన నుండి తొందరపాటుతనాన్ని తొలగించాలి. సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఆలోచనలను మీరు ఈ రోజు పాజిటివ్ గా కొనసాగించాలి. జీవితంలో ఈ రోజు మీరు పాజిటివిటీ కారణంగా చాలా గొప్ప ప్రయోజనాన్ని అయితే అందుకోబోతున్నారు. వ్యాపారాలలో కూడా లాభాల దిశగా సాగుతూ ఉంటాయి. ప్రమోషన్ గురించి కూడా ప్రయత్నాలను కొనసాగిస్తారు, వేగవంతంగా జరుగుతాయి. అయితే మార్పుల గురించి మాత్రం ఈ రోజు ఆలోచించకండి. ఈ రోజు రాష్ట్రాల్లో మొదట పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. పని పరిస్థితి ఎలా ఉన్నా సరే మీరు చక్కగా ప్రారంభించి విజయాన్ని అయితే అందుకుంటారు. మీ ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు రాశివారి కుటుంబం మరియు స్నేహితులతోటి మంచి సమయం గడపడానికి ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తారు. పని రంగంలో వెనుక భాగంలో కొన్ని చెడు పరిస్థితులను తొలగించుకోవడంలో సఫలీకృతమైతే అవుతారు. అయితే ఈ రోజు మీ యొక్క ప్రవర్తన నుండి తొందరపాటుతనాన్ని, నిర్లక్ష్యాన్ని అయితే నివారించాలి. అప్పుడు మాత్రమే విజయం అనేది మీకు మరి ఈ రోజు మీ వెంటే ఉంటుంది. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని తొలగించడానికి ఈ రోజు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారం అవడానికి మీరు మీ ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి. దేశ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాల్లో తీపి అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు ప్రేమికులకు శుభదినము, ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మంచి మెప్పును కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబము మరియు సన్నిహితులకు మద్దతు అనేది లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులవుతారు. ఈ రోజు సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాలు అన్ని రకాలుగా మెప్పును పొందే ప్రయత్నాలని గట్టిగా చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులు ప్రేమ విషయంలో సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు ఎక్కువగా మరి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం అనేది సాధ్యం అవుతుంది. విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం ఆలోచనలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. ఆందోళన లేకుండా చూసుకోవాలి. అధికముగా ధనమును ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కృషి యొక్క ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. ఈ రోజు ఆలోచనలను మీరు మరి ప్రజల ఆలోచనలు మాత్రం మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈరోజు మీరు కేవలము మీ పని గురించి మాత్రమే ఆలోచించండి. పని దగ్గర ఉన్న అడ్డంకులు అయితే తొలగించబడడం అయితే సాధ్యమవుతుంది. అదృష్టం మద్దతు అయితే పొందగలుగుతారు. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఈ రోజు ఆకర్షణను అనుభవిస్తారు. ప్రేమికులకు శుభదినము, ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా మరి ఎక్కువగానే ఈ రోజు మరి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మరి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి. వారికి కూడా మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశం అయితే ఎక్కువగా మరి ఈ రోజు కనిపిస్తున్నది. ఈ రోజు రాశివారిలో మాత్రం అధికంగా ఉన్న ఆటంకాలు అనేవి తొలగించడానికి పెద్దల సూచనలు, సలహా చాలా బాగా ఉపకరిస్తాయి. ఈరోజు వ్యాపారస్తులైతే ఏ పని చేసినా కూడా అది సకాలంలో పూర్తవుతుందా లేదా అన్న ఆందోళన అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే మనసులో సానుకూల ఆలోచనలతోటి మాత్రమే పని చేయాలి. అప్పుడే అది మీకు ఫలితాలను అయితే ఇస్తుంది. ఈరోజు మీ బంధువులలో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. మీ రాజకీయ కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా అయితే మరి ఉండాలి. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే విద్యతో సంబంధం ఉన్న వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడటం సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య చూసినట్లయితే 96, లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. మరియు ఈ రోజు రాశి వారికి అదృష్టము 88% వరకు అయితే వరిస్తుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారు రాత్రిపూట మరి ఎక్కువగా మరి కుక్కలకు కనుక మరి ఆ రొట్టెలను కనుక తినిపించినట్లయితే, నలుపు రంగు కుక్కలకు రొట్టెలను తినిపించినట్లయితే కనుక మరి ఉన్నటువంటి ఏదైనా సరే నెగిటివిటీ తొలగించబడుతుంది. ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా మీ మీద పని చేయవు. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని లాభాలే మరి కలుగుతాయి. ఇక ఆ తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.